ఎన్సీఎన్ వార్తలకు స్వాగతం. నేను దీపికా రాజ్. చనక కొరాటా పంప్ హౌస్ ను సదర్మాట్ బ్యారేజీను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సదర్మాట్ బ్యారేజీకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిమోట్ స్విచ్ ద్వారా గేట్లను ఓపెన్ చేశారు. బ్యారేజ్ వద్దకు వెళ్లడానికి పాస్లు ఉన్నవారిని అనుమతించారు. ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రశాంతంగా ముఖ్యమంత్రి పర్యటన ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు ఏలిటి మహేశ్వర్ రెడ్డి, బొజ్జు పటేల్, సంజయ్ కుమార్, రామారావు పటేల్, సర్పంచ్ చిట్యాల లక్ష్మి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. మేడారం మహాజాతర ప్రారంభానికి ముందే భక్తులు పోటెత్తారు. మేడారం పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి భారీ క్యూలైన్ ఏర్పడింది. పస్ర మేడారం, జకారం మేడారం మధ్య వాహనాల రద్దీతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ములుగు గట్టమ్మ తల్లి ఆలయం వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు వస్తారనే అంచనాలతో తెలంగాణ ప్రభుత్వం 150 కోట్ల రూపాయలకు పైగా నిధులతో ఏర్పాట్లు చేసింది. గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీని తట్టుకునేలా క్యూలైన్లను వెడల్పు చేశారు. జంపన్న వాగు వద్ద స్నాన ఘట్టాలను ఆధునీకరించారు. ఆర్టీసీ వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అడవిలో తాత్కాలిక వైద్య శిబిరాలు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక గ్రిడ్లను ఏర్పాటు చేశారు. లక్షలాది మంది భక్తులు వచ్చినా ఇబ్బంది కలగకుండా వేల మంది సిబ్బందితో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి సీతక్క అధికారులు నిత్యం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గింది. ఎండలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఏడాది ఎండలు దంచికొట్టనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గింది. మరికొన్ని రోజుల్లో ఎండాకాలం మొదలు కానుంది. అయితే ఈ ఏడాది ఎండలు దంచికొట్టనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా వర్షాకాలంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. తెలంగాణలో వరదలు ముంచెత్తాయి. శీతాకాలంలో సైతం కోల్డ్ వేవ్లతో ప్రజలు వణికిపోయారు. మొన్నటి వరకు చలి పంజా విసిరింది. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడిపోయారు. ప్రస్తుతం చలి తీవ్రత క్రమంగా తగ్గుతోంది. ఈ క్రమంలో ఎండలు సైతం దంచి కొట్టనున్నట్లు అధికారులు తెలిపారు. కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో నేటి నుండి పడిపూజ ప్రారంభమైంది. నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన భక్తులు ఈ పడిపూజలో పాల్గొనే అవకాశం లభించిందని ఆంధ్రనగర్ అంజయ్య గురుస్వామి తెలిపారు. ఈ రోజు నుండి శబరిమలలో పడిపూజ ప్రారంభమైంది. శబరిమలలో మకర విలక్కు తీర్థయాత్ర కాలంలో నిర్వహించే అత్యంత విశిష్టమైన పడిపూజ నేడు జనవరి 16న ప్రారంభమైంది. కఠినమైన వ్రత నియమాలను పాటిస్తూ ఇరుముడి ధరించిన భక్తులు పాదాలు మోపే ఆ పవిత్రమైన 18 మెట్లను పూలతోనూ, పట్టు వస్త్రాలతోనూ, దివ్యమైన దీపాలతోనూ అలంకరించి ఈ పూజను నిర్వహిస్తారు. సాయంత్రం దీపారాధన అనంతరం 6 గంటల 45 నిమిషాలకు పడిపూజ ప్రారంభమైంది. ప్రధాన తంత్రి కంటరారు మహేష్ మోహనరు, ఈడి ప్రసాద్ నంబూతిరిల నేతృత్వంలో సుమారు 1 గంట పాటు ఈ క్రతువు కొనసాగింది. పడిపూజ జరుగుతున్న సమయంలో భక్తులకు మెట్ల ద్వారా ప్రవేశం నిలిపివేశారు. 18 మెట్లలోని ప్రతి మెట్టులోనూ దైవిక చైతన్యం కొలువై ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శబరిమల సహా 18 కొండలకు ఈ మెట్లు ప్రతిరూపాలని భావిస్తారు. దీపకాంతులతో దగదగలాడుతూ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించబడిన 18 మెట్ల ఆ అపూర్వ దృశ్యం భక్తులకు కనువిందు చేయడమే కాక మనసు కేనలేని ఆధ్యాత్మిక తృప్తిని ప్రసాదిస్తుందని నిజామాబాద్ జిల్లాకు చెందిన అంజయ్య గురుస్వామి, నిర్మల్ జిల్లాకు చెందిన మంజులాపూర్ చిన్నయ్య గురుస్వాములు తెలిపారు. శబరిమల 18వ పడి పూజలో పాల్గొనే అవకాశం లభించినందుకు జన్మధన్యమైందని నిర్మల్, కుంటాల, ఖానాపూర్, బైన్సా, ఆదిలాబాద్, నిజామాబాద్లకు చెందిన గురుస్వాములు సంతోషం వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా అత్యంత కీలకమైన డివిజన్ల వారీ రిజర్వేషన్ల ప్రక్రియపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా మేయర్ స్థానం రిజర్వేషన్ విషయంలోనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందుకు సంబంధించి కసరత్తులు ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తి చేసింది. 1-2 రోజుల్లో తుది ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. 60 డివిజన్లున్న నగరంలో ఏ వర్గాలకు ఎన్ని డివిజన్లు దక్కబోతున్నాయనేది స్పష్టం చేసింది. అన్ రిజర్వ్డ్ మొత్తం 30 స్థానాలు. ఇందులో జనరల్ 14, మహిళలకు 16 కేటాయించారు. బీసీ కేటగిరీ మొత్తం 24 స్థానాలు. ఇందులో జనరల్ 12, మహిళలకు 12 కేటాయింపు. ఏసీ కేటగిరీ మొత్తం 5 స్థానాలు. జనరల్ 3, మహిళలకు 2 కేటాయించారు. ఎస్టీ కేటగిరీలో 1 స్థానం కేటాయించారు. అయితే బీసీలకు ఏ డివిజన్ దక్కబోతున్నాయి, ఏ డివిజన్లు అన్ రిజర్వ్ గా ఉండబోతున్నాయనేది ప్రధాన పార్టీల నేతల్లో. మరోవైపు కీలకమైన మేయర్ స్థానం ఏ వర్గాలకు దక్కనుందనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. వరుసగా 2 పర్యాయాలు బీసీ మహిళలు మేయర్లుగా పనిచేశారు. కార్పొరేషన్ అయ్యాక మొట్టమొదటిసారిగా బీసీ జనరల్ గా మేయర్ స్థానం రిజర్వ్ కాగా కాంగ్రెస్ కు చెందిన ధర్మపురి సంజయ్ మేయర్ గా ఎన్నికయ్యారు. ఇదివరకు బీసీ మహిళకు కేటాయించారు. అంతకుముందు జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. మొన్నటిసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన నీతు కిరణ్, అంతకుముందు మహిళా జనరల్ రిజర్వ్ అయినప్పటికీ బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన సుజాతకు మేయర్ అవకాశం దక్కింది. 4వ సారి మేయర్ స్థానం ఏ వర్గాలకు
ఎవరికి దక్కబోతుందనేది ఆసక్తిగా మారింది. ఈ మేరకు కాంగ్రెస్, బీజేపీలో ఇద్దరు మహిళా నేతల పేర్లు సైతం తెరమీదికి వచ్చేశాయి. ఈసారి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం చట్టబద్దంగా సాధ్యం కాకపోవడంతో పార్టీ పరంగానే 42 మంది బీసీలకు డివిజన్లలో టికెట్లు ఇవ్వడానికి అధికార పార్టీ సమాయత్తమవుతుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలబడబోతున్నాయి. మైనార్టీ ఏరియాలో ఎంఐఎం ఎప్పట్లాగే పాగా వేయబోతోంది. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ గ్రామంలోని గోదావరి నదిపై 576 కోట్ల రూపాయలతో నిర్మించిన సదర్మట్ బ్యారేజీని శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హాతీగఢ్ గ్రామం వద్ద చనక కోరాటా పంప్ హౌస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రధాన కాలువల నుంచి నీటిని విడుదల చేశారు. అయితే ఈ ప్రాజెక్టు ప్రారంభంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ప్రారంభమై 90% పైగా పనులు పూర్తి చేసుకున్న 2 ఇరిగేషన్ ప్రాజెక్టు ఇవాళ ప్రారంభం కావడం సంతోషదాయకమని కేటీఆర్ పేర్కొన్నారు. 0.98 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ బరాజ్ బీఆర్ఎస్ హయాంలోనే 95% పనులు పూర్తయి సెప్టెంబర్ 2023లో ట్రయల్ రన్ కూడా అయిందన్నారు. దీనిలో భాగమైన లిఫ్ట్ ఇరిగేషన్ కాంపోనెంట్ తో కలిపి ఆదిలాబాద్, భోత్ నియోజకవర్గాల్లోని 89 గ్రామాలకు చెందిన సుమారు 51,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. 2016లో మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకుని మొదలుపెట్టిన ప్రాజెక్టు ఇది అని కేటీఆర్ వెల్లడించారు. మరోవైపు జగిత్యాల జిల్లాలోని గోదావరి నదిపై నిర్మించిన సదర్మాట్ బ్యారేజీని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీనిపైన కేటీఆర్ స్పందిస్తూ ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.58 టీఎంసీలు, కేసీఆర్ హయాంలోనే 90% ప్రాజెక్టు పూర్తయిందని, నిర్మల్, జగిత్యాల జిల్లాలోని 18,000 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తుందన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దశాబ్ది నెర్రెలు బారిన ఈ నెలను దేశానికి ధాన్యాగారంగా మార్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. దేగం గ్రామంలోని శ్రీ ఆది శంకరాచార్య భగవాన్ నామ సంకీర్తన మండలి ఆధ్వర్యంలో సామూహిక శివ అష్టోత్తర సహస్రనామ భస్మార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నందిపేట్ మండలంలోని దేగం గ్రామంలో శ్రీ ఆదిశంకరాచార్య భగవాన్ నామ సంకీర్తన మండలి ఆధ్వర్యంలో సామూహిక శివ అష్టోత్తర సహస్రనామ భస్మార్చన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేదారినంద స్వామి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. బీజేపీ నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు, సీనియర్ బీజేపీ నాయకుడు పెద్దొల్ల గంగారెడ్డి మాతృమూర్తి ముత్తమ్మ మరణించడంతో ఆమె అంత్యక్రియల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పెద్దొల్ల గంగారెడ్డి తల్లి ముత్తమ్మ పరమపదించడంతో వారిని, వారి కుటుంబ సభ్యులను ఆర్మూర్ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి పరామర్శించారు. అంతిమ యాత్రలో పాల్గొన్నారు. తల్లి లేని లోటు నుంచి గంగారెడ్డి కోలుకోవాలని ప్రార్థించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్యకు గురైన సందర్భంగా బాల్కొండలో కానిస్టేబుల్ కీర్తిశేషులు ప్రమోద్ స్మారక క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ ఏసీపీ బస్వారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రోజు బాల్కొండలో క్రీడాకారుల శారీరక దృఢత్వానికి క్రికెట్ పోటీలను ఏసీపీ బస్వారెడ్డి ప్రారంభించారు. T20 స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభిస్తూ వివరించారు. ఈ పోటీలో గెలుపొందిన మొదటి స్థానం వారికి 50,000, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి 30,000, అలాగే ప్రతి టీంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కు నగదు బహుమతులు ఉన్నాయని ఎస్ఐ శైలేందర్ తెలిపారు. పోటీల ప్రారంభంలో పోలీస్ జట్టుకు ఏసీపీ బ్యాటింగ్ చేయగా బాల్కొండ జట్టుకు బాల్కొండ ప్రథమ పౌరుడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గాండ్ల రాజేష్ బౌలింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాండ్ల రాజేందర్, గ్రామ పంచాయతీ సభ్యులు పుల్లాయి నవీన్, పిట్ల దయాకర్, అడ్వాల నరేష్, తెడ్డు సందీప్, తిరునగరి నవీన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూనస్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అక్టోబర్ 2025 సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ డ్యూటీలో ఉండగా నిందితుడు రియాజ్ కత్తితో దాడి చేయడంతో మరణించిన ప్రమోద్ స్మారక క్రికెట్ పోటీలు పోలీసు వారిచే నిర్వహించడం పట్ల రిటైర్డ్ ఎన్సీసీ ఆర్మీ ప్రథమ అధికారి, నిజామాబాద్ జిల్లా మానవ హక్కుల కౌన్సిల్ సామాజిక సాంస్కృతిక అధ్యక్షులు మరియు సీనియర్ జర్నలిస్ట్ బ్రహ్మరౌతు నర్సింగ్రావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పోలీస్ కానిస్టేబుల్ కు ఆత్మరక్షణ కోసం రివాల్వర్ ఇవ్వాలని, పోలీసులు డ్యూటీలో ఉంటూ ప్రమాదంలో ఉన్నప్పుడు నిందితుల్ని ఎన్కౌంటర్ చేసేందుకు అవకాశం ఉంటుందని, ఈ పద్ధతి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్లో ఉందని ఈ విషయంలో రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలన ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా కత్తిపోట్లకు గురైన ప్రమోద్ కుటుంబానికి పోలీసు వారిచే భారీ మొత్తంలో పారితోషికం ఇవ్వడంతో పాటు ప్రమోద్ సర్వీస్ కాలం వరకు పూర్తిస్థాయి వేతనం ఇవ్వడం పట్ల నరసింహరావు హర్షం వ్యక్తం చేశారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు తులసి కుమార్ పట్వారీ రూపొందించిన రోడ్డు భద్రతా నియమాల కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరుగుతుందని, యువకులు సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సామాజిక సేవ కార్యక్రమాల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం అభినందనీయమన్నారు. రోడ్డుపై వాహనాలు నడిపే ద్విచక్ర వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సాలూరా మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
సాలూర మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జరిగింది. సాలూర గ్రామానికి చెందిన రాజాగౌడ్కు 60,000 రూపాయలు, కాజాపూర్కు చెందిన సాయిలుకు 60,000 రూపాయలు, సాలూర ఏరవకు 37,500 రూపాయలు, కుమ్మంపల్లి కనుగుల సవితకు 54,500 రూపాయలు, బజే పెద్ద భూమన్నకు 19,000 రూపాయల చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మందర్న రవి, సీనియర్ నాయకులు శంకర్, అల్లే రమేష్, ఉప సర్పంచ్ సురేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ కబడ్డీ క్రీడాకారిణి గౌతమిని దర్పల్లి గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఇటీవల హర్యానా రాష్ట్రం సోనిపత్ జిల్లా కేంద్రంలో అండర్ 16 ఇయర్స్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో దర్పల్లి మండలం మద్దుల తాండాకు చెందిన గౌతమి జాతీయ కబడ్డీ క్రీడల్లో పాల్గొని వచ్చిన సందర్భంలో దర్పల్లి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బోరిగం గంగారెడ్డి, జాయింట్ సెక్రటరీ రాజ్ కుమార్, క్రీడా పోషకులు మైపాల్ రెడ్డి, ముప్కల్ స్పోర్ట్స్ అకాడమీ కోచ్ సాయిలు, ఉప సర్పంచ్, క్రీడాభిమానులు తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దర్పల్లి సర్పంచ్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించి జాతీయ స్థాయిలో ఆడడానికి కృషి చేసిన నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు కార్యవర్గాన్ని అభినందించారు. మా గ్రామంలో కబడ్డీ క్రీడా పోటీలు మరియు క్యాంపులు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. దాంతో పాటు మెట్రాజ్పల్లి సురేష్ అని డిగ్రీ క్లాస్మేట్స్. పూర్తిగా స్పోర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఈ మధ్య స్కూళ్ళ మీద కూడా చాలా ఫోకస్ పెడుతున్నాం. పూర్తి సహకారం ఉంటుంది మా ద్వారా. అమ్మాయి కానీ ఇంకా కొత్త టీమ్స్ తయారు చేద్దామన్నా కానీ మేము పూర్తి సహకారం ఇస్తాం. ఎప్పుడు మేము అందుబాటులో ఉంటామని మీకు అందరికీ. సిరికొండ మండలంలో చిన్న వాల్గొట్ నుండి సిరికొండ వెళ్లే రోడ్డు మార్గం మధ్యలో కల్వర్టు కుంగిపోవడంతో వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. సిరికొండ మండల కేంద్రానికి రాత్రి సమయంలో రావడానికి ప్రమాద అంచుల్లో ప్రయాణం చేయాల్సి వస్తుందని, కార్లు, బైకులు, ఆటోల్లో ప్రయాణించే ప్రయాణికుల రాకపోకలకు ప్రమాదంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి కల్వర్ట్ నిర్మాణం చేయాలని వేడుకుంటున్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి, ఆర్టీసీ డిపో, మున్సిపల్ కార్యాలయాల్లో అలైవ్ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, ఫోన్ మాట్లాడకూడదని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంటే మనం అలర్ట్గా ఉన్నా కానీ వాళ్ళు అలర్ట్గా ఉండరు, వాళ్ళు అలర్ట్గా ఉన్నామని కానీ మనం అలర్ట్గా ఉండం. కాబట్టి సేఫ్ థింగ్ ఏంటంటే ఫోన్స్ కొంచెం పక్కకు పెట్టండి. ఎమర్జెన్సీ కేసెస్ వస్తాయి వేర్ ఒక్కొక్కసారి నేను కాల్ చేసి ఇమీడియట్గా పంపించండి అంటే కూడా మీరు బండి ఆపి పక్కన పెట్టి సేఫ్గానే ఉండండి. ఏమైనా కానీ ఎవరికేం కాదు, మీ ఆఫీస్ వాళ్ళకి ఏం కాదు, ఎవరికేం కాదు, మీ ఫ్యామిలీకి అవుతుంది. మీకు మీ ఫ్యామిలీకే ఎక్కువ నష్టం జరుగుతుంది. సో ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఇంకా మెయిన్లీ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి రూల్స్ నేర్పియండి. ఎందుకంటే చైల్డ్ నుండే మైండ్ కొంచెం ఎన్సీఎన్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం.